నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనతో టీడీపీ శ్రేణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు ప్రాణాలు కోల్పోగా మరికొందరు అక్రమ కేసులతో జైళ్లకు పోయారు. మరికొందరు వైసీపీ మూకల దాడుల్లో గాయపడ్డారు. అలాగే జగన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా గళమెత్తిన ప్రజలు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో పలు సందర్భాల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి తీవ్ర హెచ్చరికలు చేశారు. తెలుగుదేశం శ్రేణులపై దాడులకు పాల్పడిన వైసీపీ నేతలను, అధికారులను వదిలిపెట్టేది లేమని గట్టిగా చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త చంద్రబాబును చూస్తారని, ఈసారి జగన్ వైసీపీ బ్యాచ్ ను వదిలేదే లేదని అప్పట్లో కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. సరే, ఎన్నికలు జరిగాయి. జగన్ 5 ఏళ్ల పాలనపై విసిగిపోయిన ప్రజలు టీడీపీ కూటమి ప్రభుత్వానికి భారీ మెజారిటీతో పట్టం కట్టారు. సీఎంగా 4వసారి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబులో ఊహించని మార్పులు ఉంటాయని, అధికారంలో ఉన్న సమయంలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు జైళ్లకు వెళ్లడం ఖాయమని అందరూ భావించారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అప్పులమయంగా మారిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అధికార పగ్గాలు చేపట్టే 3 నెలలవుతున్నా వైసీపీ హయాంలో రెచ్చిపోయిన ఆ పార్టీ నేతలపై చర్యలపై ఏ మాత్రం దృష్టి పెట్టలేదని, చంద్రబాబులో ఎలాంటి మార్పు రాలేదని కొందరు తెలుగుదేశం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిజంగా చెప్పాలంటే చంద్రబాబు మారిపోయారు. ఆ విషయం కొందరు తెలుగుదేశం నాయకులకు, వైసీపీ హయాంలో వేధింపులకు గురైన కేడర్ కు అర్థం కాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం స్పష్టంగా అర్థమైంది. కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఏపీ రాజకీయాలపై అవగాహన ఉన్న అందరికీ కూడా చంద్రబాబులో వచ్చిన మార్పు అవగతం అవుతుంది. వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలను ఆదుకునేందుకు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో చంద్రబాబు విఫలమయ్యారని ప్రచారం చేసేందుకు వైసీపీ నేతలు వేసిన ప్లాన్ కూడా బెడిసికొట్టింది. ఎవ్వరు ఊహించని విధంగా కేంద్రం ఏపీలో వచ్చిన వరదలపై రెస్పాండ్ అయ్యింది. అయినా వైసీపీ నేతలకు బుద్ధి రాలేదు. మాజీ మంత్రులు రోజా, అంబటి రాంబాబును రంగంలోకి దింపి వరదలకు చంద్రబాబే కారణమంటూ విమర్శలు చేయించారు జగన్. కానీ అవి రివర్స్ అయ్యి జగన్మోహన్ రెడ్డికే చుట్టుకున్నాయి. గత 5 ఏళ్ల కాలంలో బుడమేరు మరమ్మతులను పట్టించుకోకపోవడం వల్లనే ప్రస్తుతం వరదలకు కారణమని ప్రజలకు నిర్ధారణకు వచ్చేశారు. ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉధృతి పెరగడంతో బ్యారేజ్ గేట్లను పడగొట్టేలా జగన్ అండ్ కో ప్లాన్ చేసింది. 3 ఇనుప బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజ్ ను ఢీకొనడంతో బ్యారేజ్ గేట్ భాగంలో స్వల్పంగా డ్యామేజ్ అయింది. అసలు బోట్లు ఎలా వచ్చాయా అనే విషయంపై ఆరా తీయగా అదంతా వైసీపీ నేతల కుట్రలో భాగమేనని తేలింది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చిపెట్టేలా జగన్, వైసీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలను చంద్రబాబు నాయుడు సమర్థంగా తిప్పికొడుతున్నారు. మరోవైపు వైసీపీ హయాంలో అవినీతి అక్రమాలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అక్రమార్కులపై కొరడా గుల్పిస్తోంది. దీంతో ఏపీలో ఉంటే ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చు అనే భయం జగన్ కు వెంటాడుతుంది. అందుకే జగన్ బెంగళూరుకు మకం మార్చేశారు. ఏపీకి వచ్చిన పట్టుమని వారం రోజులు కూడా ఉండడం లేదు. బాబులో వచ్చిన మార్పు జగన్ లో పెంచిన ఆందోళనే అందుకు కారణం. తనలా అడ్డగోలుగా అరెస్టులు, నిర్బంధాలతో కూటమి ప్రభుత్వం రెచ్చిపోతే సానుభూతి పొందే అవకాశం ఉంటుందని భావించిన జగన్ కు చంద్రబాబు పగడ్బందీగా అన్ని ఆధారాలతో తన హయాంలో జరిగిన అక్రమాలు, దౌర్జన్యాలు, దాడులు, భూ దందాలను వెలికి తీస్తుండడంతో జగన్ వణికిపోతున్నారు. బాబులో వచ్చిన ఈ మార్పు ముందు ముందు వైసీపీలోని అక్రమార్కుల భరతం పట్టడం ఖాయమని పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.